పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. జూన్ 2024 12 నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి సరఫరా, పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం. పవన్ కళ్యాణ్ తొలుత తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరుగాంచారు. 2014లో జనసేన పార్టీ జేఎస్పీ ని స్థాపించి రాజకీయాల్లో ప్రవేశించారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, టీడీపీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ లతో కలిసి పొత్తుతో గెలుపొందారు. పిఠాపురం నియోజకవర్గం నుండిగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఓడించిన తరువాత నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. అందులో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖలో ముఖ్యమైన మైలురాళ్లు సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ విజయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ సమాజంలో ఒక ప్రత్యేకమైన నాయకుడు. ఆయన తన రాజకీయ, సామాజిక మరియు వ్యక్తిగత కార్యకలాపాలలో కొన్ని ముఖ్యమైన లక్షణాలను ప్రదర్శించారు. ఇవి అతనిని సమాజానికి మేలు చేకూర్చే నాయకుడిగా నిలిపాయి. పవన్ కళ్యాణ్ సమాజానికి కృషి చేసే నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు చేశారు? వాటిలో ముఖ్యమైన విషయాలు ఏమిటి? ప్రజా సర్వస్వం, పీపుల్ సెంట్రిక్ లీడర్షిప్. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రవేశం ప్రారంభించినప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారు. ఆయన ప్రజల అవసరాలను, గ్రామీణాభివృద్ధిని మరియు విద్యావృద్ధిని ప్రోత్సహించడంలో అవగాహన చూపించాడు. పర్యావరణ పరిరక్షణ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. పవన్ కళ్యాణ్ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణపై బాగా దృష్టి పెట్టారు. అధిక ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పెరుగుతున్న పర్యావరణ సమస్యలపై సత్వర పరిష్కారం ఇవ్వడం ముఖ్యం. పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. పవన్ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ అనే పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పవన్ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు: ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్లాస్టిక్ మురికి సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక రీసైక్లింగ్, పునర్వినియోగం, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ద్వారా ఉపయోగించే విధానాలను అమలు, పర్యావరణాన్ని కాపాడే చర్యలు. స్కూళ్లు, కాలేజీలు, గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. స్వచ్ఛ ఆంధ్ర, ప్లాస్టిక్ రహిత రాష్ట్రం. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు దీర్ఘకాల ప్రణాళిక. ఈ ప్రాజెక్ట్ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పర్యావరణ శాఖల ద్వారా అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం మరింత వేగంగా అమలవుతోంది. సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. పవన్ కళ్యాణ్ సమాజంలో సమస్యలను పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు ముందుంటారు. జనసేన పార్టీ ద్వారా ఆయన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్యా వ్యవస్థను మెరుగుపరచడం మరియు ప్రభుత్వంలో అవినీతిని నిర్మూలించడం గురించి మాట్లాడారు. యువతకు మార్గదర్శకత్వం, గైడాన్స్ ఫోర్ యూత్. పవన్ కళ్యాణ్ యువతను ప్రేరేపించే నాయకుడిగా గుర్తించబడ్డారు. ఆయన జనసేన ద్వారా యువతకు మంచి మార్గాన్ని చూపించి, వారి భవిష్యత్తుకు సంబంధించి ప్రోత్సాహకమైన నిర్ణయాలు తీసుకోవాలని ఉద్బోధించారు. నీతి మరియు నిబద్ధత, ఇంటెగ్రిటీ అండ్ స్టోన్ కమిట్మెంట్. పవన్ కళ్యాణ్ తన నాయకత్వంలో నిజాయితీకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ప్రజలకు నిజమైన మార్పులు తెచ్చే నాయకుడిగా అవతరించారు మరియు ఎప్పటికప్పుడు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నారు. పరిస్థితులను తట్టుకుని ముందుకు వెళ్లడం, విజిలియన్స్ అండ్ అడాప్టబిలిటీ. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడినా తాము గెలిచే వరకు అభ్యుదయ దిశగా కృషి చేయాలని అనుకున్నారు. ఆయన ప్రజల సమస్యలకు తగిన పరిష్కారాలను అందించడం కోసం తన పార్టీలో మార్పులు మరియు సంస్కరణలను తీసుకొచ్చారు. నాయకత్వం ద్వారా సంక్షేమం, వెల్ఫేర్ థ్రూ లీడర్షిప్. పవన్ కళ్యాణ్ స్వచ్ఛ ఆంధ్ర, పల్లె పండుగ
వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు ఆర్థికంగా సహాయం అందించారు. సమాజానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం. సమాజంలో పవన్ కళ్యాణ్ ఒక సామాజిక సేవా నాయకుడు, యువతకు మార్గదర్శకుడు, పర్యావరణ పరిరక్షకుడు మరియు ప్రజల హక్కులను రక్షించేవాడిగా గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ కొణిదెల ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు మరియు జనసేన పార్టీ యొక్క వ్యవస్థాపకుడు. అతను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రాధాన్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పవన్ కళ్యాణ్ కుటుంబ సంబంధాలు. ఓ వ్యక్తిగత జీవితం. కుటుంబం. పవన్ కళ్యాణ్ కొణిదెల కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రముఖ తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మరియు నిర్మాత నాగేంద్రబాబు తమ్ముడు. తండ్రి కొణిదెల వెంకటరావు. తల్లి అంజనాదేవి. అన్నయ్య చిరంజీవి, ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు. తమ్ముడు నాగేంద్రబాబు, నటుడు, నిర్మాత. వివాహ జీవితం. పవన్ కళ్యాణ్ 3 వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య నందిని 1997 నుంచి 2007 వరకు. రెండో భార్య రేణు దేశాయ్ 2009 నుంచి 2012 వరకు. వీరికి అకిరా నందన్ కుమారుడు, ఆద్య కుమార్తె అనే 2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతము అన్నా లెజ్నేవా 2013 మెనస్పస్రస్తం. వీరికి మొదటి కుమార్తె పోలెనా, రెండో కుమారుడు మార్కస్ శంకర్. పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ సెప్టెంబర్ 2, 1971. పుట్టిన ప్రదేశం బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ప్రముఖ కుటుంబం. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, ప్రముఖ సినీ కుటుంబానికి చెందినవారు. విద్యాభ్యాసం. ప్రాథమిక విద్య పూర్తయినా ఆయన ఉన్నత విద్యలో ప్రవేశించలేదు. వ్యక్తిత్వ లక్షణాలు, అభిరుచులు. పవన్ కళ్యాణ్లో బ్లాక్ బెల్ట్ పొందారు. సినిమాల కంటే ముందు పుస్తక పఠనం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపేవారు. ప్రకృతిని ప్రేమించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణపై ఆసక్తి కలిగి ఉన్నారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 2009లో కోమన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రసిద్ధ సినిమాలు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996. సినీ రంగ ప్రవేశం. తొలి ప్రేమ 1998. ఉత్తమ ప్రేమకథ చిత్రం. తమ్ముడు 1999. యూత్ ఐకాన్గా నిలిచిన చిత్రం. బద్రీ 2000. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఖుషీ 2001. అతిపెద్ద హిట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. జానీ 2003. తన దర్శకత్వంలో తీసిన చిత్రం. గుడుంబా శంకర్ 2004. వినోదాత్మక చిత్రం. బాలు 2005. ఎమోషనల్ యాక్షన్ డ్రామా. అత్తారింటికి దారేది 2013. ఇండస్ట్రీ హిట్. గబ్బర్ సింగ్ 2012. బ్లాక్ బస్టర్ పోలీస్ అవతారం. కాటమరాయుడు 2017. ఫ్యామిలీ ఎంటర్టైనర్. వకీల్ సాబ్ 2021. సామాజిక అంశాలపై ఆధారిత చిత్రం. భీమ్లా నాయక్ 2022. యాక్షన్ డ్రామా. పురస్కారాలు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఫిల్మ్ఫెర్ అవార్డ్స్ సౌత్. ఉత్తమ నటుడు, బెస్ట్ యాక్టర్ తెలుగు, తొలి ప్రేమ 1998. ఉత్తమ నటుడు, బెస్ట్ యాక్టర్ తెలుగు, గబ్బర్ సింగ్ 2012. నంది అవార్డు, నంది అవార్డ్. ప్రేక్షకుల వర్గం ఉత్తమ హీరో అవార్డు, తొలి ప్రేమ. సినిమా అవార్డ్స్, సినిమా అవార్డ్స్. ఉత్తమ నటుడు, గబ్బర్ సింగ్. ఉత్తమ హీరో, అత్తారింటికి దారేది 2013. సాయ్మా, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. సాయ్మా స్టార్ ఆఫ్ ది ఇయర్ 2012. పవన్ కళ్యాణ్ తన చిత్రాల్లో యాక్షన్, ప్రేమ, వినోదం, సామాజిక అంశాలను మిళితం చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి, అభిమానులకు ఎంతో దగ్గరగా ఉండే వ్యక్తిగా పేరుగాంచారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, యువత ఉపాధి, వ్యవసాయం, రోడ్ల నిర్మాణం, అవినీతి నిరోధక చర్యలు, మహిళా సంక్షేమం వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి, ప్రజా సంక్షేమం కోసం సంకల్పంతో పనిచేస్తున్న నాయకుడిగా ఎదుగుతున్నారు.